This is not a phase, my dear. Time heals the moment, but our hearts were frozen, don't disappear. You were scared from not knowing, but I got a feeling that I'll be right here for the rest of my life. Stolen. ఈ వీకెండ్ ఎక్కడికి అనుకుంటున్నారా? గెస్ వేర్ ఐఎమ్ గోయింగ్. నేనే చెప్పేసా గెస్ ఎందుకులే కానీ. ఎక్కడికి అనుకుంటున్నారా? శాన్స్వే మోటార్కి. ఎందుకంటే ఇది శశిభాయ్ ఓన్ ట్రాక్. ఇది 1 year యానివర్సరీ అవుతుంది. 1 year అవుతుంది ఆ ట్రాక్ పెట్టి. సో నేను, కళ్యాణ్ బ్రో, మీ అందరం కలిసి వెళ్తున్నాం. బిట్టు బాయ్ కూడా వస్తున్నాడు. చాలామంది వస్తున్నారు. కేటీఎంలో కొత్త బైక్ లాంచ్ అయిందని ఎవ్రీవన్ నోస్ కదా, ద KTM ADV 390. సో అది ఇప్పుడు అక్కడ అఫీషియల్గా టెస్ట్ డ్రైవ్ పోతున్నారు ADV 390. బట్ చూద్దాం ఎట్లా ఉందో ద ఫస్ట్ లుక్ ఆఫ్ ADV 390. ఇట్స్ పాత వన్ బెటరా, కొత్త వన్ బెటరా? ఇప్పుడైతే మీటప్ పాయింట్కి వెళ్తున్నా. కళ్యాణ్ బ్రో వస్తున్నాడు, బిట్టి బ్రో వస్తున్నాడు. సో గచ్చిబౌలి మహారాజా హోటల్, ఓకే అక్కడికి వెళ్తాం. అండ్ దిస్ ఇస్ వన్ ద న్యూ ఫ్లైఓవర్ ఆఫ్ BHL. అఫీషియల్గా అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, బికాస్ ఇది సైడ్కి రోడ్ వేస్తున్నాడు కాబట్టి ఇది టెంపరవరీకి ఓపెన్ చేసాడు. ఇక్కడ సీనరీ మ్యాన్, సన్ రైజ్ అవుతున్నప్పుడు ఎంత బాగుంటుంది. ఐఎమ్ ఎట్ ద మీటప్ లొకేషన్. యాక్చువల్గా ఎవరు రాలే. కళ్యాణ్ అన్న కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటో ఏడా ఇవే అండ్ నేను ఒకరి కోసం వస్తే నాకు ఒకరు కలిసారు. వాళ్ళతో వెళ్దాం. చలో కమ్. యా Speed limit should be 60 to 70. యా షూర్. యాక్చువల్లీ నేను ఒకరి కోసం వెయిట్ చేశాను, బట్ స్టిల్ వాళ్ళు రాలేదు. వాళ్ళ కోసం కాల్ చేసి ఐఎమ్ టైర్డ్. యాక్చువల్గా అక్కడ ఒక ఫీమేల్ రైడర్స్ ఉండే, వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి వెళ్ళిపోతున్నా. స్ట్రేంజర్స్. అప్పటి నుంచి నేనే అడుగుదాం అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నా. అరే నీకెందుకు రా సూర్య సిగ్గు, ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా. యాక్చువల్గా నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను, నేను వెళ్ళి మాట్లాడదామా మీరు అక్కడికేమో అని అనుకున్నా. బట్ స్టిల్ తనే వచ్చి నా దగ్గర మాట్లాడింది. యాక్చువల్గా లెట్స్ ఇప్పుడే ఒక ఛాయ్ తాగాం. మార్నింగ్ మన ఛాయ్ పడితేనే మనకి చాలా రిలాక్స్ ఉంటుంది. బెంచ్ సిల్వర్ స్టార్. మనం ఎప్పుడు కొంటామో దీన్ని. వస్తుందేమో, ఆ రోజు కోసం వెయిట్ చేయాలి. మూమెంట్ వస్తే హ్యాపీయే కదా. సో బేసిక్లీ అన్నట్లుగా ఫస్ట్ నా లైఫ్లో బిగ్గెస్ట్ మూమెంట్ ఏం చేయాలి తెలుసా? Z900 కొన్నాను. బట్ డామ్ షూర్ వన్ డే ఇదే ప్లేస్లో Z900 ఉంటుంది మనకి. అప్పుడు వరకు ఈ వీడియో ఇట్లానే దాచిపెడతాను. ఇప్పుడైతే ఏదో మాట్లాడాను, ఈ క్లిప్ని అలాగే దాచిపెడతాను. చిన్న పిల్లలు తెలుసు, అదిగో ముగ్గురు పోతున్నారు బండి పైన. హెల్మెట్ లేదు, ఏం లేదు. అర్జుడు ఏమనాలో కూడా అర్థమవుతుంది. వాళ్ళు తిరిగి చూస్తున్నారు. చిన్న పిల్లలు. అసలు పేరెంట్స్ ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో. ఈ స్పీడ్ బ్రేకర్, అట్లీస్ట్ స్పీడ్ బ్రేకర్కి చిన్న పెయింట్ వేసినా అది కనబడుతుంది. దగ్గరకు వచ్చే వరకు ఆ స్పీడ్ బ్రేకర్ కనబడట్లేదు, సావట్లేదు. ఇది చూడ కాక క్యాట్ వాక్ చేస్తున్నాడు రోడ్డు పైన. సో బ్రేక్ఫాస్ట్ కాగాం మనం ఉడిపి హోటల్. సూర్య, నా పేరే సూర్య ఉడిపి. బాగుంది టిఫిన్. ఫస్ట్ థింగ్ యూ షుడ్ బై ఏ బెటర్ హెల్మెట్. It's Royal Enfield. యూ షుడ్ బై బెటర్ హెల్మెట్. This is not better. నో. I know. A lot of people have told me. See, I was new to this. Like, I went to the showroom. I had no helmet. So while coming, there will be a traffic police and all. So I bought from the showroom itself. And after that, I didn't buy anything. It's been just 1 year. ఓకే. బ్రేక్ఫాస్ట్ చేసేసినాం.
యాక్చువల్గా కళ్యాణ్ బ్రో ఒకడే వస్తున్నాడు, లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు, రూట్ తెలియదు అంటే చలో ఐ జాయిన్ విత్ యూ అన్నాను అంతే. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం, ఇంకొక 3 kilometers. లాస్ట్ టైం అయితే ఉమెన్స్ రైడ్ అప్పుడైతే ఇంత క్రౌడ్, ఆల్మోస్ట్ 130 బైక్స్. అప్పుడే ట్రాక్ ఓపెనింగ్. అప్పుడు మన పాత ఎన్ఎస్ వర్షం ఉండే, పిచ్చి కొట్టేవాళ్ళం ట్రాక్లో. స్టిల్ ఐ మిస్ హర్. మార్కోతో కూడా చెయ్యొచ్చు, బట్ స్టిల్ ఇంకా దీనికి అసలు ఏం సెటప్ చేయలేదు, ఏం అరేంజ్మెంట్స్ చేయలేదు. దీన్ని మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఒకసారి శశిబాయిని ఒకసారి రిక్వెస్ట్ చేస్తే ట్రాక్లో దీని పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. ఆఫ్ రోడ్ ఉంది, ఆఫ్ రోడ్ మోడ్ పెట్టుకుని వెళ్ళిపోవడమే. ఎక్కడో రైట్ ఉంటుంది ట్రాక్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా బూడిద పెద్ద ఆఫ్ రోడ్ అయింది. స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. ఓ అమ్మ, చాలామంది వచ్చారు కదా అప్పుడే. పార్కింగ్కి ప్రాబ్లం. A few moments later. We set off into the summer night, and you're never gonna see us again. We set off into the summer night, and you're never gonna see us again. We went looking for a new sound, and you're never gonna see what we found. We went looking for a new sound, and you're never gonna see what we found. And you're never gonna see what we found. And you're never gonna see us again. సో కొత్త మోడల్ 390 మనం ఆఫ్ రోడ్ ట్రయల్ చేస్తున్నాం. It's not a registered bike, you just might careful that only. Yeah, go. ఓ, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఉంది కదా, అసలు బండి అసలు ఆగట్లే. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. హే హాయ్ గైస్, ఇప్పుడే మనం కేటీఎం ఆఫ్ రోడ్ చేసేసినాం కొత్త 390 అడ్వెంచర్ తోటి. అండ్ ఇప్పుడు మన సుజుకి కదా, సుజుకా టొయోటోనా డిఫరెంట్గా చెప్పాలి. సో లైక్స్ అక్కడ కార్ది టెస్ట్ డే నడుస్తుంది అక్కడ. సో అక్కడ ఇరకబడ్డదంట, పోతున్నాం తీయడానికి బయటికి. నేను అదిగో వచ్చిండు హీరో, అదిగో ఓ బాహుబలి. అరే నన్ను టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం, అట్లా మనకి ఇస్తారులేరో తెలియదు. ఫస్ట్ థింగ్ రాయేద్దాం, ఇకపోతే ఇక్కడి నుంచి పంపించేద్దాం. ఓకేనంటారు ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను చేస్తాలే, తగులుతుందా ఏం చలో నా ఇట్స్ టైమ్ టు ఆఫ్ రోడ్.
आतिफ भाई आप लगा लो सीट बेल्ट. అరే ఇక్కడికి వస్తా చూడు. అది సీట్ బెల్ట్ ఇది మొత్తుకుంటుంది ఎంతసేపు. గైస్ మన ట్రెస్ట్ అయితే చూసిరు కదా, అయిపోయింది మొత్తం కంప్లీట్ ఆఫ్ రోడ్లో. ఎట్లా ఎక్స్పీరియన్స్ అయింది వెనక కూర్చున్నందుకు? సో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో విల్ ట్రైడ్. బట్ ఓకే డన్నా, సూపర్. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చలో మీటు సూన్. చలో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్. జాగ్రత్త. రా బా. థ్యాంక్ యూ. సో ఫైనల్గా చూసిరు కదా, ఐలెక్స్ తోటి KTM అడ్వెంచర్ 390 తోటి అయితే మస్తు అడ్వెంచర్ చేసినాం, ఫుల్గా ఎంజాయ్ చేసినాం. హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఎంతకన్నా ఎక్కువ లాగాలని లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ మై రోడీస్. లవ్ యూ ఆల్. లవ్ యూ ఫర్ ఎవర్.